ఏమో విజయ్ సేతుపతి అని చెప్పేసి కాదు. విజయ్ సేతుపతి కూడా నాలాంటోడేరా అనుకునేలా చేశాడు. కళ్ళతో ఆడుకున్నాడమ్మా. విజయ్ సేతుపతి గారు కళ్ళతో ఆడుకున్నాడు. నిజంగా లిటరల్లీ ఆహ్, నాకు విజయ్ సేతుపతి గారిని చూసినప్పుడు ఒకప్పుడు భయమయ్యేది. కానీ ఇప్పుడు జాలైతుంది. ఈ సినిమా చూసిన తర్వాత జాలైతుంది ఆయన్ని చూసి. నిజంగా. అంటే అంత మంచిగా యాక్టింగ్ చేసిండు. సో, అతన్ని చూసి గరీబోడు కూడా జాలి పడాలి. అలా చేసిండు. అంటే అడుక్కునేటోడు కూడా జాలి పడేలా చేసిండు. ఒక పేదవాడు ఎలా ఉండాలి? ఓకే. ఇలా ఉంటాడా? అని చెప్పేసి అది చేసిన తప్పుని గూడా సరిదిద్దుకోవడం గాని, అది గాని చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ గురించి మెయిన్‌గా ఫ్యామిలీలు వచ్చి చూడొచ్చు. ఇంకోటేందంటే ఆహ్, కొంచెం చదవగలగాలి. సో, సంథింగ్ కొన్ని ఇంగ్లీష్‌లో పడతాయి. ఆ సబ్‌టైటిల్స్ అవి చదవగలగాలి. ఆహ్, చిన్న పిల్లని ఇప్పుడిప్పుడు మెచ్యూర్ అయితున్న చిన్న చిన్న పిల్లలుంటారు. చదువుకునే పిల్లలుంటారు గదా! వాళ్ళని తీసుకొచ్చి చూపించొచ్చు. ఎందుకంటే ఈ మూకీ డ్రామాలనేది అప్పట్లో పాత కాలంలో చాలా ఉండేయి. ఇప్పుడు లేవు. మళ్ళీ తీసుకొచ్చారు. సో, ఈ మూకీ డ్రామాలు ఏదో కొంచెం కొంచెం 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉండేది గానీ, ఇప్పుడేందంటే ఈ 2 గంటల 13 నిమిషాలు నిన్ను థియేటర్‌లో ఇలా కూర్చోబెట్టేస్తది. సో, ఈనాటి పిల్లలకి గూడా ఒక మంచి అవగాహన ఇవ్వచ్చు. ఏమో విజయ్ సేతుపతి అని చెప్పేసి కాదు. విజయ్ సేతుపతి కూడా నాలాంటోడేరా అనుకునేలా చేశాడు.